టీపీ అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. సార్, కొడాల నాని గారు, పేరు నాని గారు, వల్లభనేని వంశీ గారు, అయితే వంశీ గారు ఈ మధ్యకాలంలో కనపట్టలేదని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేశారు. ఆయన శుభ్రంగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు, వచ్చి కూర్చొని చాలా చక్కగా. బహుశా ఆయన పెద్దగా మాట్లాడలేదు అనుకోండి. సో అయినప్పటికీ కూడా వారు ఈ పాప ప్రక్షాళనకి పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా దేవాలయాల్లో పూజలు చేసి మీ కూటమి నేతలు పాపం చేశారని దాన్ని వాళ్ళు కడిగేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు మన తెలుగునాట పురాణ ప్రవచనకర్త చాగంటి గారు ఉన్నారు, అష్టావధానకర్త ఆయన ఉన్నారు, మన గరికపాటి గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నారు ఈ నాని ద్వయం అండ్ వంశీ, ఈ ముగ్గురు, త్రిమూర్తులు ముగ్గురు భూత పురాణ అవధానకర్తలండి వీళ్ళు. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే గత 15 రోజులుగా దీని మీద అన్ని ఛానల్లో, మీ ఛానల్లో మొత్తం ఇదే నడుస్తూ ఉంది ప్రపంచం అంతా. స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయం గురించి, అపచారం గురించి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా ఒక 1000 ఏళ్ల ముందో, 1500 సంవత్సరాల ముందో, 2000 సంవత్సరాల ముందో పుట్టిన మతాలైతే భారతీయ మతం అనేది ఈ భూమి పుట్టుక నుండి ఉన్నటువంటి ఒక పెద్ద సైంటిఫిక్ ఆచార వ్యవహారం, తడి మడి నియమ నిష్టలు, ఒక ప్రామాణికత, ప్రకృతితో మమేకమై పరిడివెళ్లే మతం అండి ఇది. చెట్టును పూజిస్తారు, పుట్టను పూజిస్తారు, గోవును పూజిస్తారు, కుక్కను పూజిస్తారు, కోడిని పూజిస్తారు, పిట్టను పూజిస్తారు, పక్షిని పూజిస్తారు, నీటిని పూజిస్తారు, అగ్నిని పూజిస్తారు, వెలుగును పూజిస్తారు, భూమిని పూజిస్తారు, ప్రకృతిని, పంచభూతాలని, అష్టదిక్పాలకుల్ని, సూర్యచంద్రుల్ని పూజించే, సృష్టిని పూజించే ఒక ఆచార వ్యవహారం హైందవ వ్యవహారం. ఇది మానవ సెంటిమెంట్ అని కొంతమంది అంటారు. అంటే ప్రతి హిందువు కూడా ఇల్లు అలుక్కుంటాడు, ముగ్గు పెట్టుకుంటాడు, ప్రతి వారానికి 2 సార్లు ఇల్లు కడుక్కుంటాడు, ఇంట్లో సాంబ్రాణి పొగేస్తాడు. ఇదంతా సైన్స్ కదండి. అంటే ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, మలినాలు ఉంటాయో వాటిని పారద్రోలే క్రమం అందులో ఉంటుంది. అదే క్రమంలో గోమూత్రం, గోమయం, గోక్షీరం, ఆవు, ఈ ఏదైతే ఘృతం, నెయ్యి, వీటికన్నిటికీ పంచామృతాలని పేరున్నాయి. ఆవు పాలకు గాని, నెయ్యికి గాని, తేనెకి గాని, పట్టు తేనెకి గాని, వీటికి పంచామృతాలని పేరున్నాయి. ఇవన్నీ భగవంతుడికి అర్పిస్తూ, తాను స్వీకరిస్తూ, మళ్ళీ వాటిని పండిస్తూ, వాటిని సృష్టిస్తూ భారతీయుడు ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి కల్చర్ ని హైందవ సంప్రదాయం ద్వారా అందించాడు. అవును. ఇక్కడ తిరుమల తిరుపతిలో తరతరాల దేవుడైన వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో భవిష్యతి అన్నారు. అటువంటి బ్రహ్మాండ నాయకుడు, అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి నిపుణీకృతమైనటువంటి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. కలియుగానికి అధిదేవుడు, కలియుగ దేవుడు, 14 భువన భాండాలని మోసే దేవుడు. ఆయనకి ఏంటి ఇష్టం అంటే అలంకారం అంటే ఇష్టం, అర్చన అంటే ఇష్టం, నైవేద్యం అంటే ఇష్టం. అటువంటి నైవేద్యాన్ని వీళ్ళు మలినం చేశారు, కల్తీ చేశారు. వీళ్ళ జేబులో డబ్బులు తెచ్చి కొని పెట్టినట్టుగా నాసిరకం నెయ్యిల్ని కొని 50 ఏళ్లుగా కొంటున్నటువంటి నెయ్యిని కాదని ఆ నాసిరకం నెయ్యిని తెచ్చి ఆ లడ్డూలు తయారు చేశారు. అదే విధంగా లడ్డూ ప్రసాదం ఏ విధంగా తయారు చేయాలంటే యంత్రంతో తయారు కాని వస్తువులతో, సహజ సిద్ధమైనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో లడ్డూలు తయారు చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారండి, అందులో పటిక బెల్లం ఉంటుంది. గతంలో పటిక బెల్లాన్ని పొడి చేసి ఆ పొడిని దాంట్లో మిక్స్ చేసేవారు. వీళ్ళు మిషన్ తో తయారైనటువంటి పటిక బెల్లం, ఆ బిళ్ళలు ఉంటాయి కదా, టాబ్లెట్స్, పలుకులు, అవి కలిపేవారు. ఆ లడ్డు తింటే ఆ పటకమని పంటి కింద పడి డిస్టర్బెన్స్ చేసేది. ఈ 5 ఏళ్లలో జరిగింది అదే. ఎప్పుడు కూడా ఆ పటిక బెల్లం పలుకులు లడ్డులో కలపలేదు ఏ ప్రభుత్వం కూడా. వారం రోజులకే లడ్డు గట్టిపడిపోయేది, స్వామివారి లడ్డు. అది గట్టిపోయి ఎప్పుడు గట్టిపడుతుందండి? డాల్డా కలిసినా, కల్తీ కలిసినా లడ్డు గట్టిపడుతుంది.
అదే మీకు ప్యూరు నెయ్యి అంటే పంచామృతాల్లో ఒకటంటే పాడైపోయినటువంటిది, నిత్యము అమృతం లాగా ఉండేది. నెయ్యికి ఎక్స్పైరీ డేట్ లేదండి. అవును. ఆ నెయ్యి కలిపితే మాత్రం ఆ లడ్డు ఎప్పటికీ పాడు కాదు. అందులో కలిపే సుగంధ ద్రవ్యాలు ఇటువంటి అన్ని పక్కన పెట్టి, మరి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం ఎంత? రోజుకే 3.5 కోట్లు 4.5 కోట్లు 5 కోట్లు ఆదాయం ఉంటుంది కదా. అక్కడ మంచినీళ్ళు బాటిల్ ఏమో 100 రూపాయలు చేశారా వీళ్ళ హయాంలో? నెయ్యి ప్రసాదం తయారవడానికి, లడ్డు తయారవడానికి, మహాప్రసాదం తయారవడానికి ఏమో వీళ్ళు పిదప చేస్తారా, పొదుపు చేస్తారా? తక్కువ రేట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర, కోట్ చేసిన వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తారా? ఈ చిన్న లాజిక్ చాలండి. పొదుపు ఎక్కడ చేస్తారు? ఎందుకు చేస్తారు? ఈ ప్రభుత్వం ఏమైనా డబ్బు ఇస్తుందా వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీకి? పోనీ భారత ప్రభుత్వం ఇస్తుందా? మాలాంటి భక్తులు, మీలాంటి భక్తులు ఇస్తే ఆ దేవదేవుడికి నైవేద్యం తయారవుతుంది. అక్కడ భక్తుల సొమ్ముతో పరిడివిల్లుతున్నటువంటి ఆ కొండ, ఆ సన్నిధి. వెంకటేశ్వర స్వామి ఉదయాన్నే ఏం తింటాడండి? చెద్దన్నం తింటాడు. ఆయన పెరుగుతో తయారైనటువంటి చెద్దన్నం, సన్నిధి గొల్ల సమర్పించే చెద్దన్నం తింటాడు. అటువంటి ప్రదేశంలో అపచారం జరిగింది అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ప్రకటించారంటే దాన్ని మీరు ఏ విధంగా స్వీకరించాలి? ఎస్, నిరూపించండి దొంగలు. మా చిన్నాయన ఉన్నాడు అక్కడ అధ్యక్షుడిగా 2 సార్లు. మా సమీప బంధువు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఒక 2 సార్లు ఉన్నాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో. ఇప్పుడు నిగ్గు తేల్చండి. ఆయన ప్రమాణం చేశారు కదా సార్, దాని మీద మీరేమంటారు? కరుణాకర్ రెడ్డి గారు నేను గనక కల్తీ చేస్తుంటే నేను, నా కుటుంబం సర్వనాశనం అవ్వాలి అని చెప్పేసి భగవంతుడి ముందు, వెంకటేశ్వర స్వామి వారి ముందు ఆయన జ్యోతి వెలిగించి మరీ ప్రమాణం చేశారు కదా, దాన్ని నమ్మరా మీరు? సార్, ప్రమాణం చేసే వ్యక్తి, ఆ వ్యక్తికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటే నమ్ముతాం. ఇప్పుడు సీతమ్మ వారిని రాముల వారు ఏం చెప్పారు? అగ్గిలో దూకు అని చెప్పారు. అది ప్రాయశ్చిత్తం అంటే. అగ్గిలో నా దూకి మొగ్గలాగా తేలేనమ్మా అని పాట కూడా ఉంది. అలాగా ఆయన అగ్గిలో దూకమనండి. ఏం ప్రమాణం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి హైందవంలో. ఆయన భార్య సమేతంగా, బిడ్డల సమేతంగా, కుటుంబ సమేతంగా వచ్చి అక్కడ స్నానం చేసి కొండ మీద గుండు చేయించుకుని అప్పుడు ప్రమాణం చేయాలి. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. కనీసం అగ్ని చేత్తో పట్టుకుని చేయాలంటే ఆయన కర్పూరం వెలిగించి, చాలా మంది మంత్రగాళ్ళు చేస్తూ ఉంటారు, కర్పూరం వెలిగి నోట్లు వేసుకుని మింగుతారు. ఆ టైప్ లో చేశాడు. మరి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో ఎందుకు చేశాడు? ముందు మాట్లాడిన ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్పారు? అర్ధ మతస్థులు వీళ్ళందరూ. అంటే ఇంట్లో క్రైస్తవులు, బయట హిందువులు, భార్య క్రిస్టియన్, వీళ్ళు హిందువులు. మేము అలా చేయం కదండి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్చిలకు 5,000 ఇచ్చాడు ప్రతి నెల. జీతానికి ఇచ్చినట్టున్నారు. అవునండి. మరి హిందూ దేవాలయాల్లో ఆదాయాన్ని కొల్లగొట్టారు ఈ పాలక మండలందరూ కలిసి, వైసీపీ పాలక మండలందరూ కలిసి వేలాది ఎకరాలని కబ్జా చేశారు, దేవుడు మాన్యాల్ని. ఈ వ్యత్యాసం ఏమిటని అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ ఇంటి మీద శిలువ గుర్తు చిత్రించుకున్నారు, మెడలో శిలువ ఆ లాకెట్ ధరించారు, వాళ్ళ అమ్మగారు బైబిల్ పట్టుకుని తిరిగారు. రాజశేఖర రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? 19th సెంచరీ ఎర్లీ డేస్ లోనే మా కుటుంబం, మా ముత్తాతల నాడే క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి తొలి తెలుగు కుటుంబం, తొలి రెడ్డి కుల కుటుంబం అని ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓపెన్ గా చెప్పాడు రాజశేఖర రెడ్డి. ఇటువంటి ఆ బైబిల్, క్రిస్టియానిటీ ఆచార వ్యవహారాలతో వచ్చినటువంటి, ఎదిగినటువంటి, పెరిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే హైందవానికి అపచారం కాకపోతే ఉపకారం ఎక్కడ జరిగిందండి? ఏ గుడిలో ప్రసాదం నాణ్యతగా ఉంది? మా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ప్రసాదం పాడైపోయింది. ఎంత అద్భుతంగా ఉండేదో అన్నవరం ప్రసాదం. సింహాచలం ప్రసాదం పాడైపోయింది. మాకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది ప్రసాదం పాడైపోయింది. అప్పనపల్లి ప్రసాదం పాడైపోయింది. శ్రీశైలం కనకదుర్గమ్మ గుడి మీద ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి దేవాలయాలు మొత్తం ప్రక్షాళన చేసి అక్కడ పూర్తిగా వసతులన్నీ కూడా శుభ్రం చేసి, అదేవిధంగా ప్రసాదాలు కల్తీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు మీ వాస్తవం. బ్రహ్మనాయుడు గారు ఒక్క మాట,
ఒక్క వాస్తవం ఏంటంటే ఉమ్, హైందవ దేవాలయాలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్క పైసా గాని సెంటు భూమి గాని లేదు. అన్ని దాతలు ఇచ్చినటువంటి వేలాది ఎకరాల భూములు మాన్యాలు ఉన్నాయి. ఉమ్, ఆ కట్టడాలు కూడా భక్తులు కట్టినయే. వాటిని పరిరక్షించమని, అక్కడ ఆచార వ్యవహారాన్ని పరిరక్షించమని హిందువులు కోరుకుంటున్నారు. Right. అక్కడ అక్రమాలు జరగకూడదు, అక్కడ దోపిడీ జరగకూడదు, అక్కడ అపచారాలు జరగకూడదు. మీరు ప్రాయశ్చిత్త దీక్షలు అవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? పాపం మనిషిని వెంటాడుతుంది. పాపం సో అనేది పాపాన్ని పాప పరిష్కారం కోసం చేస్తున్నారంటారా మీరు? లేదు, పాప ప్రక్షాళన ఎవరికాళ్ళు చేసుకుంటే కాదండి అది. Right. అది పాపం అనేది పుణ్యం అనేది కర్మ సిద్ధాంతంలో కూడా వచ్చే సంచితాలు అవి. రైట్, ఆనంద్ సాగర్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. జన్మ జన్మలకి. రైట్, మనతో వంగవీటి నరేంద్ర గారు